అమెరికాలో ఉద్యోగం చేయాలని, అక్కడే స్థిరపడాలని కలలు కనే లక్షలాది మంది భారతీయులకు ఆందోళన కలిగించే పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా H1B వీసాపై అమెరికాలో పనిచేస్తూ గ్రీన్ కార్డు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు షాక్ ఇచ్చే విధంగా అమెరికా కాంగ్రెస్లో కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. H1B వీసాను గ్రీన్ కార్డు పొందడానికి ఒక మార్గంగా ఉపయోగించే ప్రస్తుత విధానాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో లక్షలాది మంది విదేశీ ఉద్యోగులు H1B వీసాలపై పనిచేస్తున్నారు. వారిలో అత్యధికులు భారతీయులే. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్, ఫైనాన్స్, హెల్త్ కేర్ రంగాల్లో పనిచేస్తున్న భారతీయులు H1B వీసా ద్వారా అమెరికాకు వెళ్లి అనంతరం గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే గ్రీన్ కార్డు ప్రాసెసింగ్లో ఉన్న భారీ పెండింగ్ కారణంగా చాలా మంది 10 ఏళ్లకు పైగా వేచి చూడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా కాంగ్రెస్ సభ్యుడు చిప్ రాయ్ ప్రవేశపెట్టిన అమెరికన్ వైట్ కాలర్ వర్కర్ జాబ్స్ యాక్ట్ తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ బిల్లు ప్రకారం H1B వీసా గరిష్ట కాలాన్ని ప్రస్తుతం ఉన్న 6 సంవత్సరాల నుంచి కేవలం 2 సంవత్సరాలకు తగ్గించాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీ ఉద్యోగులు వీసా పొడిగింపులు పొందే అవకాశాన్ని కూడా తొలగించాలని సూచించారు. అంటే ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం గ్రీన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యే వరకు H1B ఉద్యోగులు అమెరికాలో కొనసాగవచ్చు. కానీ కొత్త బిల్లు చట్టంగా మారితే గ్రీన్ కార్డు ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ అమెరికాలో ఉండే అవకాశం తగ్గిపోవచ్చు. దీంతో విదేశీ ఉద్యోగులు భవిష్యత్ అనిశ్చితిలో పడే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే కాకుండా ప్రస్తుతం లాటరీ విధానంలో కేటాయిస్తున్న H1B వీసాలను కూడా పూర్తిగా మార్చాలని బిల్లు సూచిస్తోంది. ఇకపై అధిక వేతనం ఇచ్చే ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదించింది. దీంతో చిన్న, మధ్య తరహా కంపెనీలకు విదేశీ ప్రతిభను నియమించుకోవడం మరింత కష్టమయ్యే అవకాశం ఉందని టెక్ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరో కీలక ప్రతిపాదన ఏమిటంటే అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగ అనుభవం కోసం కల్పించే OPT ప్రోగ్రాంను కూడా రద్దు చేయాలని బిల్లు కోరుతోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికాలో ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థులపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లు ఇప్పుడే చట్టంగా మారిపోయిందని భావించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇది కేవలం కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన ప్రతిపాదన మాత్రమే. ఇది చట్టంగా మారాలంటే ప్రతినిధుల సభ, సెనెట్ ఆమోదంతో పాటు అమెరికా అధ్యక్షుడి సంతకం కూడా అవసరం. గతంలో కూడా H1B వీసా వ్యవస్థలో మార్పులు కోరుతూ పలు బిల్లులు వచ్చినప్పటికీ అవి చట్టాలుగా మారలేదు. అయినప్పటికీ తాజా ప్రతిపాదన అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు, గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు, అక్కడ చదువుతున్న విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ప్రపంచ ఐటీ రంగంలో భారతీయుల పాత్ర అత్యంత కీలకంగా ఉన్న తరుణంలో ఈ బిల్లు భవిష్యత్తులో ఎలాంటి మలుపు తిరుగుతుంది? అమెరికా రాజకీయ వ్యవస్థ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? లక్షలాది మంది భారతీయుల అమెరికన్ డ్రీంపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.